వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మొన్న కంటిన్యూగా అప్లోడ్ చేసినటువంటి వీడియోస్లో మనం లక్ష్యాన్ని ఎలా ఎంచుకోవాలి, మన ఫోకస్ ఎలా ఉండాలి అనే వీడియో చేశాం కదా. దానికి రిలేటెడ్గా ఒక అమ్మాయి ఫేస్బుక్ పేజ్లో మనం అప్లోడ్ చేసిన వీడియోకి మెసెంజర్లో ఒక క్వశ్చన్ అడిగింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది నాకు. నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు 10th ఒక్కటి నువ్వు కంప్లీట్ చేయి, చాలా హ్యాపీగా ఉండొచ్చు అని బాగా ఎంకరేజ్ చేశారు. ఈ 1 ఇయరే కదా కష్టపడేదని. 10th క్లాస్ బాగా చదివినా 98% మార్క్స్తో నేను పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ కూడా నాకు మంచి కాలేజీలో వచ్చింది. సరే, ఇంటర్మీడియట్లో నువ్వు ఎంజాయ్గా ఉండొచ్చు అన్నారు కదా. నేను ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయినా ఇంటర్మీడియట్ జాయిన్ అవుతాను. ఫస్ట్ యూనిట్ టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది నాకు ఇంటర్మీడియట్లో కూడా కష్టపడి చదివితేనే మనకు మంచి పర్సంటేజ్ వస్తుంది అని చెప్పి పేరెంట్స్, టీచర్స్ ఈ 2 ఇయర్స్ కష్టపడితే మన లైఫ్ సెట్ అయిపోతుంది, తర్వాత నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అన్నారు. ఆ 2 ఇయర్స్ కూడా ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చాలా బాగా రాసినాను. కాకపోతే నాకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ, సొసైటీ కానీ ఈ 3 ఇయర్స్లో నేను చాలా వరకు అన్నిటికీ దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి ఫ్రీగా ఉన్నాను, అందరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, రిలేటివ్స్ ఉన్నారు కదా అని నేను ఫ్రీగా మూవ్ కావాలి అనుకుంటూ ఉన్నాను. కానీ నేను వాళ్ళలో కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు వాళ్ళు నన్ను దగ్గరగా అని ఫీల్ అయినట్టు వాళ్ళకి అనిపించట్లేదు. ఇన్ని రోజులు మా అవసరం నీకు లేదు, ఇప్పుడు నువ్వు ఫ్రీ అయిన తర్వాత మా అవసరం నీకు వచ్చిందా అన్నట్టుగా వాళ్ళు ఫ్రెండ్స్ నన్ను తక్కువ చేసి చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఇప్పుడు వరకు కంప్లీట్ ఫోకస్ 3 ఇయర్స్ నా స్టడీస్ మీదనే నేను పెట్టినాను. నా ఎడ్యుకేషన్ తప్ప నాకు ఇంకొక లోకం లేకుండా చదివాను. ఇప్పుడు నేను వాళ్ళకి ఇష్టమైన విధంగా, వాళ్లకు ఏ విధంగా అయితే నచ్చుతుందో ఆ విధంగా ఉండడానికి, ఆ విధంగా మాట్లాడడానికి నేను ఎంత మూవ్ అయినా కూడా వాళ్ళు నన్ను కంప్లీట్గా దగ్గర తీసుకున్నట్టు కానీ, వాళ్ళు నాతో ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నట్టు కానీ అనిపించట్లేదు. నేను దగ్గరికి పోయినప్పుడు లేదన్నా మాట్లాడుకుంటూ ఉన్నా, నేను పోతూనే అది స్టాప్ చేసేస్తూ ఉన్నారు. ఇంకా నేను ఎలా ఉంటే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని క్వశ్చన్ అడిగింది. ఇక్కడ ఇంపార్టెంట్గా ఒక క్వశ్చన్ చెప్పాలి. మనకు 10th క్లాస్ అయిపోతాను ఫ్రీ అయిపోతాం, ఇంటర్మీడియట్ అయిపోతాను ఫ్రీ అయిపోతామని పేరెంట్స్ అబద్ధాలు చెప్తూ ఉన్నాం పిల్లలకి. ఫ్రీ అనేది ఎప్పుడు రాదు, ఆ స్పేస్ మనమే తీసుకోవాలి. మన హ్యాపీనెస్ కోసం మనం కొంచెం టైం ఉపయోగించుకోవాలి. అది కాకుండా ఇక్కడ సొసైటీని మెప్పించడానికి, ఎదుటి వాళ్ళని మెప్పించడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా మన న్యాచురల్, మన స్వభావాన్ని మనం కోల్పోవడమే కాకుండా మనమేంటో అర్థం కాకుండా పోతాం. సమాజాన్ని మెప్పించడానికి, వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి ఏదో 1 గంట 1 నిమిషం అవసరం అవుతుందేమో, కానీ మనం మారాలి అనుకుంటే ఎప్పటికైతే మాత్రం చాలా కష్టం. సమాజం ఎలా ఉంటుంది అంటే, మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, ఎప్పుడో చేసుకున్న కర్మ అంటారు. అదే ఎదుటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, దేవుడు నాకు కొన్ని పరీక్షలు పెడుతూ ఉన్నాడు, నన్ను స్ట్రాంగ్గా తయారు చేయడానికి నాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నాడు అని అంటారు. కాబట్టి మీరు మీలాగా ఉండండి. మీరు మీలాగా ఉంటేనే హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోండి, ఆ సక్సెస్ అనేది అందుకోండి. అది అందుకున్నప్పుడు నీ విజయమే వాళ్లకు సమాధానంగా, ఆ క్లాప్స్ సౌండే నీకు ఒక ఆభరణాలుగా ఉపయోగపడతాయి. నాన్న సౌమ్య ఈ మెసేజ్ చేసినందుకు చాలా హ్యాపీ. నీవు నీలాగే ఉండు. ఫస్ట్ నీ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీద పెట్టు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఫర్దర్ ఏం తీసుకోవాలి, ఎలా చదవాలి అనే మెసేజ్ కూడా పెట్టారు. ఒక్కసారి నాకు మెసెంజర్లో మీరు వీలైతే మీతో నేను కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరి కోసం మారిన అవసరం లేదు. మీరు మీలాగా ఉండండి, మీకు నచ్చిన విధంగా ఉండండి, మీరు నచ్చిన మార్గంలో వెళ్ళండి. మీ సక్సెస్సే వాళ్ళందరికి కూడా సమాధానం అవుతుంది. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఇంకొకటి ఏంటి అంటే, మనం వెళ్ళేటటువంటి మార్గంలో మనల్ని అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కొద్దిమందికి. అలాంటి వాళ్ళందరూ చాలామంది ఎదురవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎలా మనము సైడ్ చేసుకోవచ్చు, ఎలా వాళ్ళని నొప్పించకుండా మనల్ని మనం మెప్పించుకోవడానికి మనం ఎలాంటి టెక్నిక్స్ ఫాలో కావాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.